సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ అటక. బెంగాలీ మూలం సత్యజిత్ రే, తెలుగు అనువాదం టి షణ్ముఖరావు. కథ వినండి. అటక. 40వ నెంబరు జాతీయ రహదారి నుండి 10 కిలోమీటర్లు కుడివైపుకు వెళ్ళినట్లయితే బ్రహ్మపూర్ కనపడుతుంది. ఆ మలుపు తిరగటానికి కొద్ది నిమిషాల ముందర నేను ఆదిత్యను అడిగాను, మిత్రమా, నువ్వు నీ పుట్టిన ఊరుని స్థలాన్ని చూస్తావా? ఆ ఊరు వదిలి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదనుకుంటాను. 29 సంవత్సరాల క్రితం ఊరు విడిచి వచ్చేశాను. ఈసరికి మా ఇల్లు శిథిలమైపోయి ఉంటుంది. ఆ మాటకొస్తే నేను చదివిన బడి ఏమై ఉంటుందో. అంచేత చిన్ననాటి జ్ఞాపకాలని నెమరు వేసుకోవాలని భావించి అక్కడికి వెళ్ళినా నాకు నిరుత్సాహమే ఎదురు కావచ్చు. కాబట్టి నాగేన్ బాబు గారి టీ దుకాణం వద్ద ఆగి ఒక కప్పు టీ తాగుదాం, అది కూడా ఇంకా అక్కడ ఉంటే. ఆదిత్య పూర్వీకులు అక్కడి స్థానిక జమీందారులు. స్వతంత్రం వచ్చిన మరుసటి సంవత్సరం ఆదిత్య తండ్రి ఆ ఊరిని శాశ్వతంగా వదిలి కలకత్తా చేరి వ్యాపారంలో స్థిరపడ్డారు. బడి చదువు పూర్తయిన వరకు ఆదిత్య బ్రహ్మపూర్లోనే ఉన్నాడు. కలకత్తా యూనివర్సిటీలో నేను అతడి సహాధ్యాయిని. తండ్రి హఠాత్తుగా చనిపోయిన తర్వాత వ్యాపార పగ్గాల్ని ఆదిత్య తీసుకున్నాడు. ఇప్పుడు నేను అతడి మిత్రుణ్ణి, భాగస్వామిని కూడా. మేము ప్రస్తుతం దేవదార్గంజ్లో కొత్త పరిశ్రమ స్థాపిస్తున్నాం. అక్కడి నుండే తిరిగి వస్తున్నాం. కొద్ది నిమిషాల్లో బ్రహ్మపూర్కు చేరుకుంటామనగా ఆదిత్య ఆగు అన్నాడు. అక్కడ ఉన్న పాఠశాల భవనం ముఖద్వారం ఇనుప ప్రేమ్ మీద విక్టోరియా ఉన్నత పాఠశాల, స్థాపితం 1892 అని చెక్కి ఉన్నది. చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయా? ఆదిత్యను అడిగాను. ఏమీ రావటం లేదు. అప్పుడు ఇంత భవనం ఉండేది కాదు. కుడివైపున ఇప్పుడు ఉన్న భవనం స్థానంలో విశాలమైన ఖాళీ స్థలం ఉండేది. అందులో మేం కబడ్డీ ఆడేవాళ్ళం. మేము అక్కడ నిల్చుని 1 నిమిషం పాటు బడిని, ఆ పరిసరాల్ని పరికించాం. ఆ తర్వాత కారుని చేరుకున్నాం. నువ్వన్న టీ దుకాణం ఎక్కడుంది అని అడిగాను. ఇక్కడి నుండి సుమారు 3 పర్లాంగులు వెళ్ళాలి అన్నాడు. మీ ఇల్లు ఎక్కడుంది? ఈ పట్నానికి ఒక చివరన ఉంటుంది. దాన్ని చూడాలని నాకు కోరిక ఏమీ లేదు. చూసిన ఒక విధమైన నైరాశ్యం ఆవహిస్తుంది అన్నాడు ఆదిత్య. మేము తొందరగానే కూడలి చేరుకున్నాం. ముందు టెర్రాకోటా దేవాలయం కనపడింది. మేము అటు వెళ్తూ ఉండగానే హఠాత్తుగా ఆదిత్య ఆశ్చర్యంగా చూశాడు. నాగేన్స్ టీ కేబిన్, అక్కడ కిరాణా దుకాణం కూడా ఉన్నది. ఆనాటి యజమాని కూడా సజీవంగానే ఉన్నాడు. ఇప్పుడు అతనికి 60 ఏళ్లు దాటి ఉంటాయి. అతని ముఖంలో వార్ధక్యపు లక్షణాలు స్పష్టంగా కనపడుతున్నాయి. బాబూ, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? మమ్మల్ని అడిగాడతను. సహజంగానే అతడు ఆదిత్యను గుర్తించే ప్రశ్నే లేదు. దేవదార్ గంజ్ నుండి అన్నాడు ఆదిత్య. అలాగా, మరి ఇక్కడకు అన్నాడు షాపు యజమాని. మీ దుకాణంలో ఓ కప్పు టీ తాగాలని ఆగాం. చాలా సంతోషం, రండి కూర్చోండి, మీకు మంచి బిస్కెట్లు కూడా ఇస్తాను. ఆ దుకాణంలో మాతో పాటు మరో వినియోగదారుడు మాత్రమే ఉన్నాడు. ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అతడు నిద్రపోతున్న భంగిమలో ఉన్నాడు. ఓయ్ సన్యాల్! నాగేన్ అతన్ని బిగ్గరగా పిలిచాడు. ఇప్పుడు 4 గంటలు కావస్తుంది. నువ్వు ఇంటికి వెళ్లాల్సిన టైం అయింది. ఇంకా కస్టమర్లు ఎక్కువ మందే వస్తారు అంటూ మా వైపు తిరిగి కన్ను మెదిలించి ఇలా అన్నాడు. అతడొక చెవిటి మాలోకం.
కళ్ళు సరిగ్గా కనబడవు. కానీ కళ్ళద్దాలు చేయించుకునే స్తోమత కూడా లేదు. నాగేన్ బాబు మాటలకు సన్యాల్ ప్రతిస్పందించిన విధానం కూడా అతని మనస్థితి పట్ల సందేహాల్ని రేపింది. అతడు కొన్ని క్షణాల పాటు మా వైపు చూసి ఒక్కసారిగా చెలించి ఏదో పాట పాడటం మొదలుపెట్టాడు. దోచుకునే వాళ్ళొచ్చారు మరాఠా నుండి, యుద్ధానికి సిద్ధం కండి, అజ్మీరు రాజుని పిలవండి. బిగ్గరగా ఆ గీతాన్ని పాడుకుంటూ నమస్కారం చేసే భంగిమలు చేతులు జోడించి ఎవరి వైపు చూడకుండానే షాపు బయటికి నడిచాడు. అదే రోడ్డు నుండి ముందుకెళ్ళి కోడలిని చేరుకున్నాడు. అక్కడ చాలామంది జనం ఉన్నారు. కానీ ఒక్కరు కూడా సన్యాల్ని పట్టించుకోవటం లేదు. కారణం ఊహాతీతమేమీ కాదు. పిచ్చివాని ప్రేలాపనని, ప్రవర్తనని ఎవరూ పరిగణించరు. కానీ ఆదిత్య ముఖంలోకి చూసి నేను నివ్వెరపోయాను. నాగేన్ బాబు వైపు తిరిగి అతడెవరు, ఏం చేస్తుంటాడు అని అడిగాను. అతడి పేరు శశాంక సన్యాల్. అతడొక శాపగ్రస్తుడు. గతంలో జరిగిన వాటిని ఏవీ మరిచిపోడు. వాళ్ళ నాన్న ఒక స్కూల్ టీచర్. ఆయనెప్పుడో చనిపోయాడు. కొద్దిపాటి పంట భూమి ఉండేది. సన్యాల్ తన కుమార్తె పెళ్లి కోసము ఆ భూమిలో ఎక్కువ భాగాన్ని అమ్మివేశాడు. 5 ఏళ్ల క్రితం అతని భార్య చనిపోయింది. ఉన్న ఒక్క కుమారుడు కలకత్తాలో పనిచేసుకుంటూ ఉండేవాడు. గత సంవత్సరమే అతడొక బస్సు కింద పడి మరణించాడు. ఆ తరువాతే సన్యాల్ ఇలా తయారయ్యాడు. విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అతడిప్పుడు ఎక్కడుంటాడు? ఆదిత్య అడిగాడు. జోగేష్, కవిరాజ్ సన్యాల్ తండ్రికి మిత్రులు. వారి ఇంట్లోనే సన్యాల్ ఒక చిన్న గదిలో ఉంటున్నాడు. వాళ్లే అతనికి తిండి కూడా పెడుతున్నారు. కేవలం టీ, బిస్కెట్ల కోసమే నా షాపుకొస్తాడు. తిన్నదానికి, తీసుకున్నదానికి బిల్లు చెల్లించడం ఎప్పుడూ మరిచిపోడు. ఇప్పటికీ ఆత్మగౌరవంతోనే బతుకుతున్నాడు. ఇంకెంతకాలం బతకగలడో ఆ భగవంతుడికే తెలియాలి. జోగేష్ కవిరాజ్ గారంటే ప్రతి సంవత్సరము ఒక పెద్ద యాత్ర జరిగే విశాలమైన మైదానం ఉంది కదా, దానికి పశ్చిమంగా ఉన్న ఇల్లేనా? ఆదిత్య అడిగాడు. అవును, మీకు తెలుసా? మరి మీరు? ఒకానొకప్పుడు నాకు ఈ ఊరితో బాగా పరిచయం ఉండేది. ఈలోగా టీ షాప్లో రద్దీ పెరిగింది. నాగేన్ బాబు మాకు దూరంగా వెళ్ళాడు. మేము బిల్లు చెల్లించి బయటకు వచ్చాం. ఈసారి డ్రైవింగ్ సీట్లో ఆదిత్య కూర్చున్నాడు. మా ఇంటికి వెళ్లే రోడ్డు కొంచెం క్లిష్టంగా ఉంటుంది. నేను డ్రైవ్ చేస్తేనే సులభం అన్నాడు. ఇది ఇప్పుడు తప్పనిసరైంది అని కూడా అన్నాడు ఆదిత్య. అతడి వైఖరిని చూస్తే ఎందుకు, ఏమైంది అని నేనిప్పుడు ఆసక్తి కొద్దీ అడిగినా ఆదిత్య మాట్లాడే స్థితిలో లేడని అర్థమవుతుంది. ఆదిత్య ముఖ కవళికల్లో ఒక గంభీరత, ఉద్విగ్నత నెలకొన్నాయి. కోడలి నుండి కొన్ని మలుపులు ఎడమకు, కొన్ని కుడికి తిరిగి ముందుకు వెళ్ళిన తర్వాత మేము ఒక ఇంటిని కనుగొన్నాం. దాని ప్రహరీ కూడా చాలా ఎత్తుగాను పెద్దదిగాను ఉన్నది. మరో మలుపు తిరిగి పాతబడి పెచ్చులు ఊడిపోతున్న గోడగల గేటుని చేరుకున్నాం. ఆ 3 అంతస్తుల భవనం ఒకనాడు దేదీప్యమానంగా ఉండేదని చూడగానే తెలుస్తుంది. అక్కడొక విరిగిన సైన్ బోర్డు ఉన్నది. దాన్ని బట్టి ఆ ఇల్లు పట్టణాభివృద్ధి సంస్థకు కేంద్ర కార్యాలయంగా ఉండేదని అర్థమవుతుంది. ఇప్పుడు పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్నది. ఆదిత్య కారుని నేరుగా గేటు లోపలికి పోనిచ్చాడు. లోనికి దారితీసే మార్గం పిచ్చి మొక్కలతో నిండి ఉంది. కారుని ముందరి ద్వారం వరకు తీసుకెళ్లి ఆపాడు. అక్కడ మరో మానవ ప్రాణి సంచారమే లేదు. గత దశాబ్ద కాలంలో ఆ ఇంటిలో ఎవరూ ప్రవేశించిన దాఖలాలు లేవు. ఇంటి ముందర ఒక విశాలమైన పూల తోట ఉండేదని తెలుస్తుంది. అదిప్పుడు అరణ్య సదృశంగా ఉన్నది. లోనికి వెళ్ళాలనుకుంటున్నావా అని అడిగాను. కారు దిగి ఆదిత్య
సింహద్వారం వైపు నడుస్తున్నాడు. అవును. లోనికి వెళ్ళకుండా ఇంటి పైభాగాన్ని చేరటం సాధ్యం కాదు. అంటే ఇంటి పైకప్పా? అదే అటక అన్నాడు ఆదిత్య. ఆ మాటలో ఏదో నిగూఢమైన ధ్వని నాకు వినపడింది. మరి నేనేమీ ప్రశ్నించలేదు. నేను కూడా అతన్ని అనుసరించి నడిచాను. ఇంటి లోపలి భాగం ఇంకా ఘోరంగా ఉన్నది. పైకప్పుగా ఉన్న దూలాలు పడిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ముందరి గది ఒకనాడు కేవలం సందర్శకుల కోసమే కచేరీ చావడిగా వినియోగపడినట్టున్నది. విరిగిన కుర్చీలు, బల్లలు గదిలో ఒక మూలన పోగుపడి ఉన్నాయి. నేల మీద కొన్ని అంగుళాల మేర ధూళి పేరుకొని ఉన్నది. ఆ గది తరువాత ఒక వరండా ఉన్నది. దాని తరువాత సువిశాలమైన హాలు అవశేషాలున్నాయి. ఆ హాలులోనే పూజలు, జాతరలు, సంబరాలు, సంగీత కచేరీలు, ఇతర వేడుకల్ని జరిపేవారని ఆదిత్య చెప్పాడు. ప్రస్తుతం ఆ హాలు గబ్బిలాలు, ఎలుకలు, పావురాలు, బొద్దింకలు మొదలైన ప్రాణులకు ఆవాసంగా ఉన్నది. హాలును దాటి మేము కుడివైపు వెళ్ళాం. కొద్ది అడుగుల దూరంలోనే అక్కడొక మెట్ల మార్గం పైకి దారి తీస్తున్నది. ఆదిత్య సాలెగోళ్లను తొలగించుకుంటూ ఆ మెట్లు ఎక్కటం ప్రారంభించాడు. అతడి వెనకే నేను నడిచాను. నేరుగా పైకప్పు వరకు చేరుకున్నాం. ఇదే మా ఇంటికి అటక అన్నాడు ఆదిత్య. ఇదే నాకు చాలా ఇష్టమైన ప్రదేశం. నా బాల్యం, విద్యాభ్యాసాలలో ఎక్కువ భాగం ఇక్కడే గడిచింది. నా తోటి పిల్లలు చాలామంది ఇక్కడికే వచ్చిపోతూ ఉండేవారు. మొత్తం ఈ లంకంత కొంపలో పూర్తి స్వేచ్ఛని అనుభవించే ప్రత్యేక ప్రదేశం ఇదొక్కటే. ఈ అటక గోడలో కొంత భాగం కూలి ఒక రంధ్రం ఏర్పడింది. దాంట్లోంచి నేను పైన ఆకాశము, క్రింద ఆకుపచ్చని పొలాలు, రైసు మిల్లులో కొంత భాగము, 18వ శతాబ్దపు టెర్రాకోట దేవాలయ శిఖరము చూడగలిగాను. క్రింది గదుల కంటే ఈ అటక గది చాలా దెబ్బల్ని ఎదుర్కొన్నట్టున్నది. బాగా ఛిద్రమైపోయి ఉన్నది. నేల మీద పక్షుల రెట్టలు, గడ్డిపోచలు, ఇతర చెత్త పోగుబడి ఉన్నాయి. ఒక మూలన విరిగిన ఈజీ చైరున్నది. విరిగిన క్రికెట్ బ్యాట్ కూడా ఉంది. వంకర్లు పోయిన పేము చెత్తబుట్ట, మరో కర్ర ప్యాకేజీ పెట్టె ఉన్నాయి. ఆదిత్య ఆ ప్యాకేజీ పెట్టెని ముందుకు తీశాడు. ఇలా అన్నాడు. దీని మీద నేనిప్పుడు నిల్చోబోతున్నాను. ఇది కానీ విరిగిపోతే పడిపోకుండా నువ్వే పట్టుకోవాలి. సరిగ్గా గోడ పైభాగంలో ఒక గూడు ఉన్నది. ఆదిత్య ఆ పెట్టెపైన నిల్చుని గూడుపైకి చెయ్యి చాచాడు. దానిలో చెయ్యి చొప్పించి కదిలించబోయాడు. కట్టుకున్న గూడు పాడై క్రింద పడగా 2 పిచ్చుకలు ఎగిరి బయటికి వచ్చాయి. నేల మీద మరింత చెత్త పోగయింది. గూడు లోపల తడిమి చూసి హమ్మయ్య అన్నాడు ఆదిత్య. అంటే అతడు వెతుకుతున్నదేదో దొరికిందని నాకు స్ఫురించింది. అతడి చేతి వైపు చూశాను. ఒక క్యారం స్ట్రైకర్ లాంటి వస్తువు కనపడింది. అదెందుకు అక్కడున్నదో, దాన్ని సుమారు 3 దశాబ్దాల తరువాత ఎందుకు వెతికి వెలికి తీయవలసి వచ్చిందో నాకు అర్థం కాలేదు. దాన్ని చేత్తో పామి శుభ్రం చేశాడు ఆదిత్య. చేతు రుమాలతో కూడా తుడిచి జేబులో పెట్టుకున్నాడు. ఆ వస్తువేమిటని నేను అడిగాను. త్వరలోనే తెలుసుకుంటావు అని మాత్రం జవాబిచ్చాడు. మేం మెట్లు దిగి క్రిందకు చేరుకున్నాం. మళ్ళీ కారెక్కి వచ్చిన దారినే తిరిగి ప్రయాణించాం. ఒక దుకాణం ముందర ఆదిత్య కారుని ఆపాడు. ఒక గేటులోనికి ప్రవేశించాం. దానిపైన క్రౌన్ జ్యువెలర్స్ అని రాసి ఉంది. మేము షాపు లోపలికి వెళ్ళి నగల వ్యాపారిని కలిశాం. ఆదిత్య అతని చేతికి ఇందాకటి వస్తువుని ఇచ్చాడు. దీన్నొకసారి చూస్తారా? షాపైన బాగా పెద్దవాడు, మందమైన కళ్ళద్దాలతో ఉన్నాడు. ఆదిత్య ఇచ్చిన వస్తువుని క్రింద మీద వేసి చూశాడు. నాకు అప్పుడది స్పష్టంగా కనబడింది. ఇది చాలా పాతదిలా ఉంది అన్నాడతను. అవును, పాతదే అన్నాడు ఆదిత్య. ఇలాంటివి ఈ రోజుల్లో సాధారణంగా
ఉండటం లేదు. లేదు. దయచేసి దీన్ని మీరు తూచి ఎంత వెల చేస్తుందో చెప్పగలరా? అడిగాడు ఆదిత్య. పెద్దాయన తన త్రాసుని ముందుకు లాగి ఆ గుండ్రని వస్తువుని దానిపైన ఉంచాడు. ఏదో చెప్పాడు. అంతే. మేము అక్కడి నుంచి బయలుదేరి జోగేష్ కవిరాజ్ ఇంటి వద్ద ఆగాం. నాలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. కానీ ఆదిత్య ముఖం చూసి ఒక్క ప్రశ్న కూడా అడగలేకపోయాను. సుమారు 10 సంవత్సరాల వయసు గల ఇద్దరు కుర్రాళ్ళు ఇంటి ముందర గోళీకాయలు ఆడుకుంటున్నారు. కారుని చూడగానే ఒక్క గంతు వేసి ఆట ఆపి మా వైపు వచ్చారు. సన్యాల్ ఎక్కడుంటాడని ఆదిత్య వాళ్ళని అడిగాడు. సన్యాల్ కావాలా? ఆ ముందరి ద్వారం గుండా వెళ్తే ఎడమ చేతి వైపున మొదటి గదిలో ఉంటాడు. తలుపు తెరిచే ఉంది. మా ఎడమ చేతి వైపు గదిలో ఎవరో మాట్లాడుతున్న ధ్వని వినపడింది. మేము దగ్గరకు వెళ్ళేసరికి సన్యాల్ ఇంకా తనలో తనే పాడుకుంటున్నాడని స్పష్టమైంది. అది కూడా టాగోర్ రాసిన ఒక పెద్ద పాట. మేము ద్వారం దగ్గరికి వెళ్ళినప్పటికీ అతడు పాటని ఆపలేదు. మమ్మల్ని గమనించనట్లుగానే తన పాటని చివరి చరణం వరకు పాడాడు. మేము లోపలికి రావచ్చా? ఆదిత్య అడిగాడు. అప్పుడు సన్యాల్ నేరుగా మా వైపు చూశాడు. ఇక్కడికి ఎవరూ రారు బొంగురు గొంతుతో అన్నాడు. మేము లోపలికి వస్తే మీకేమైనా అభ్యంతరమా? లేదు, రండి. మేము గది లోపలికి అడుగుపెట్టి ఆగిపోయాం. అక్కడ ఒక పొరుపు తప్ప ఇంకేమీ లేవు. సన్యాల్ ఆ పొరుపు మీదనే కూర్చొని ఉన్నాడు. మేము అలాగే నిల్చున్నాం. సన్యాల్ మా వైపు చూస్తూనే ఉన్నాడు. ఆదిత్య అడిగాడు. ఆదిత్య నారాయణ చౌదరి నీకు గుర్తున్నాడా? ఉన్నాడు. సన్యాల్ జవాబిచ్చాడు. ఒక సంపన్న కుటుంబంలో పుట్టి చెడిపోయిన కుర్రాడు. మంచి విద్యార్థే కానీ ఎప్పుడూ నన్ను మెంచలేకపోయేవాడు. నేనంటే అసూయ, చచ్చినంత అసూయ పడేవాడు. అంచేత అబద్ధాలు చెప్పేవాడు. నాకు తెలుసు, ఆదిత్య అన్నాడు. తన జేబులోంచి చిన్న ప్యాకెట్ వంటిది తీసి సన్యాలకు అందజేస్తూ ఆదిత్య మీకిమ్మని పంపాడు. అదేమిటి? డబ్బు. డబ్బా? ఎంత? 150 రూపాయలు. వీటిని మీరు తీసుకుంటే తను చాలా సంతోషిస్తానని చెప్పాడు. నిజంగానా? నాకు నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. ఆదిత్య నాకు డబ్బు పంపాడా? ఎందుకు పంపాడు? అన్నాడు సన్యాల్. మనుషులు కాలంతో పాటు మారుతూ ఉంటారు. బహుశా మీకు తెలిసిన ఆదిత్య ఇంకా ఉండి ఉండకపోవచ్చు. అసంభవం. మాయమాటలు చెప్పొద్దు. ఆదిత్య ఎప్పటికీ మారడు. నాకు తెలుసు. ఒకరోజు నాకొక బహుమతి వచ్చింది. అది వెండి పతకం. దాన్ని లాయర్ రామ్ తరణ్ బెనర్జీ ఇచ్చారు. ఆకాశమంత పొంగిపోయాను. అపురూపంగా దాచుకున్నాను. ఆనాటి గుర్తింపుని, సన్మానాన్ని ఆదిత్య భరించలేకపోయాడు. పతకాన్ని నా నుండి తీసుకుని తన తండ్రి గారికి చూపించి తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికాడు. తీసుకెళ్ళాడు. అంతే. ఆ తరువాత ఆ పతకం మాయమైంది. తన జేబుకు ఒక రంధ్రం ఉన్నదని, అందులోంచి ఆ పతకం ఎక్కడో జారిపోయి ఉండొచ్చని చెప్పాడు. ఏదైతేనేం ఆ మెడల్ శాశ్వతంగా నన్ను తిరిగి చేరలేదు. ఆ పతకానికి ఖరీదే ఇది. దీన్ని తీసుకునే అర్హత నీకే ఉంది. సన్యాల్ మా వైపు ఆశ్చర్యకరంగా చూశాడు. ఆ పతకమా? అది కేవలం వెండిది. దాని ఖరీదు మహా ఉంటే 5 రూపాయలుండొచ్చు. అవును, కానీ వెండి ధర బాగా పెరిగింది. ఆ మెడల్ నీకు వచ్చినప్పటికంటే ఇప్పుడు దాని వెల 30 రెట్లు అధికంగా ఉంటుంది. నిజంగానా? ఆ సంగతి నాకు తెలియదు కానీ సన్యాల్ తన చేతిలోని ఉన్న 15 10 రూపాయల నోట్ల వంక చూశాడు. తల పైకెత్తి ఆదిత్య వైపు చూశాడు. ఇప్పుడు అతని ముఖ కవళికలు మారిపోయాయి. ఇది చాలా ఔదార్యమైన అంశం కదా ఆదిత్య అన్నాడు. మేము మౌనం వహించాం. సన్యాల్ ఆదిత్య వైపు అదే పనిగా చూశాడు. తల ఊపి చిరునవ్వు నవ్వాడు.
టీ షాపు వద్ద నిన్ను చూసినప్పుడే నీ చెక్కిలి మీద పుట్టుమచ్చతో వెంటనే గుర్తుపెట్టాను. నువ్వు నన్ను పోల్చుకోలేకపోయావని భావించాను. కాబట్టి ఆ మెడల్ సంపాదించి పెట్టిన పాటనే మళ్ళీ పాడాను. అది గతంలో నువ్వు చేసిన పనిని నీకు గుర్తు చేస్తుందని తలచాను. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మాటలు అనకుండా ఉండలేకపోయాను. చాలా సంవత్సరాలు గడిచాయి. నువ్వు నాకు చేసిన దాన్ని నేను మర్చిపోలేదు. నీకు నా పట్ల కలిగిన అభిప్రాయాలు పూర్తిగా న్యాయమైంది. నువ్వు నా కోసం అన్న ప్రతి మాట సరైనదే. అయినా ఇప్పుడు నువ్వు ఆ మొత్తాన్ని స్వీకరిస్తే నాకు చాలా సంతోషం అన్నాడు ఆదిత్య. వద్దు ఆదిత్య, సన్యాల్ తల అడ్డంగా తిప్పాడు. ఆ డబ్బు శాశ్వతం కాదు. దాన్ని నేను ఏదో విధంగా ఖర్చు చేసేస్తాను. నాకు నీ డబ్బు అవసరం లేదు. నాకు కావలసింది ఆ మెడల్ మాత్రమే. దాని ఖరీదు కానే కాదు. ఆ పతకం దొరికితే అదే కావాలి. ఇప్పుడు కూడా దాన్ని ఎవరైనా తెచ్చి నాకిస్తే నా బాల్యాన్ని బాధపెట్టిన ఆ ప్రియమైన సన్నివేశాన్ని మరచిపోగలను. ఆ పతకాన్ని నా కొన ఊపిరి వరకు పదిలపరుచుకుంటాను. అది నా ఉజ్వలమైన విద్యార్థి దశని గుర్తు చేస్తూ ఉంటుంది. తరువాత నేను పశ్చాత్తాపపడవలసిన అవసరం అసలే ఉండదు. ఒక అటకపైన ఒక గూటిలో సుమారు 3 దశాబ్దాల క్రితం దాచిన మెడల్ చిట్ట చివరికి తన నిజమైన యజమాని దగ్గరకు చేరింది. తను న్యాయంగా, శాశ్వతంగా ఉండవలసిన చోటుకే చేరింది. దానిపైన చెక్కి ఉన్న అక్షరాలు నాకు స్పష్టంగా కనపడుతున్నాయి. చిరంజీవి శశాంక సన్యాల్. పద్య పఠనంలో ప్రత్యేక బహుమతి 1949. అటక బెంగాలీ మూలం సత్యజిత్ రే. తెలుగు అనువాదం టి షణ్ముఖరావు. కథ విన్నారు కదా ఫ్రెండ్స్. కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలను నేను ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నాను. తప్పకుండా నా ఛానల్కు విచ్చేసి విభిన్నమైన కథలను వింటారని, మీ స్పందన తెలియచేస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఉంటాను మరి. మరొక విభిన్నమైన కథతో రేపే వచ్చేస్తాను. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటూనే ఉండండి. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.